మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన దేవుడికి ప్రార్థన ఆలకించే దేవుడు అనేటువంటి గొప్ప పేరున్నదండి. 65వ సంకీర్తన 1-2 చరణాల్లో చూస్తే, ప్రార్థన ఆలకించేవాడు ఆ సర్వ శరీరుని వద్దకు వస్తారని మన దేవుడు మనకు గొప్ప వాగ్దానం చేశాడు. నేను ప్రార్థన ఆలకించే దేవుడిని అని మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఎవడు మనం ప్రార్థించేవారుగా ఉందాం. యాకోబు రాసిన పత్రికలో 5:13-17 వచనాలు 4 రకాల ప్రార్థనలు ఉన్నాయి. 1 పర్సనల్ ప్రేయర్, 2 చర్చ్ ప్రేయర్, 3 హీలింగ్ ప్రేయర్, 4 నేషనల్ ప్రేయర్. యాకోబు రాసిన పత్రిక 5:13-14-17 వచనాల్లో చూస్తే 1 వ్యక్తిగతమైన ప్రార్థన. మీలో ఎవరికైనా శోధన సంభవిస్తే వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారా శోధన చేయించాలి. నెంబర్ 2, సంఘంలో ఎవరైనా రోగిగా ఉంటే సంఘ పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేస్తే అద్భుతమైన స్వస్థత దేవుడు ఇస్తున్నాడు. నెంబర్ 3 ఏంటంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, హీలింగ్ ప్రేయర్. నెంబర్ 4 నేషనల్ ప్రేయర్ లేదు, మిరాకిల్ ప్రేయర్. ఏలియా మీలాంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకుండినట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం పడకుండా దేవుడు చేశాడు. మనం ప్రార్థన చేద్దాం, దేవుడి చేత అద్భుతాలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.